మంగళగిరి ఎయిమ్స్ వైద్య సంస్థలో మహిళ ఆత్మహత్యా యత్నం, భద్రతా అధికారిపై వేధింపుల ఆరోపణలు. కేసు నమోదు. మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్. మంగళగిరి గ్రామీణ పరిధిలోని కేంద్ర వైద్య సంస్థలో పనిచేస్తున్న ఓ మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ తెలిపిన వివరాల మేరకు ఎర్రబాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త మరణంతో కుటుంబ భారం భుజాన వేసుకుని జీవనం సాగిస్తోంది. ఆమెకు 2 కుమార్తెలు ఉన్నారు. 2024 ఫిబ్రవరి 19 నుంచి మంగళగిరి వైద్య సంస్థలో భద్రతా సిబ్బందిగా విధులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో అదే సంస్థలో భద్రతా విభాగానికి చెందిన ఓ అధికారి తనను విధుల పరంగా వేధిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. గత 6 నెలలుగా దృశ్య సంభాషణల ద్వారా అసభ్యంగా మాట్లాడడం, అర్ధరాత్రి వేళల్లో ఫోన్ కాల్స్ చేసి ఇబ్బందులకు గురి చేయడం, అలాగే తనపై అపదృష్ట సృష్టించడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిపింది. దీంతో తీవ్ర నిరాశకు లోనై ఆమె ఆసుపత్రి భద్రతా కార్యాలయంలో దోమల నివారణ ద్రావణం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అప్రమత్తమైన సిబ్బంది ఆమెను వెంటనే చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో సంబంధిత చట్టపరమైన సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట